నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు, కోర్టులోనే తేల్చుకుంటా. ఇవి ఐబొమ్మ రవి చెప్పే మాటలు. 12 రోజుల కస్టడీలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక అంశాలను రాబట్టారు. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 12 రోజుల కస్టడీలో కీలక అంశాలను రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి తన ముగ్గురు స్నేహితుల ఐడీలతో ఫేక్ ఐడెంటిటీలు క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించాడు ఐబొమ్మ రవి. అమీర్పేటలోని హాస్టల్లో ఉన్నప్పుడు వెన్నెల ప్రసాద్తో రవికి పరిచయమైంది. ఆ సమయంలోనే ప్రహ్లాద్ 10th మెమో, ఆధార్ కార్డు తీసుకున్నాడు. ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు ఐబొమ్మ రవి. పేరు మాత్రమే ప్రహ్లాద్ది పెట్టి ఫోటో మాత్రం తనది పెట్టుకుని ఫేక్ ఐడీలు తీసుకున్నాడు. కడప జిల్లాకు చెందిన వెల్లెల ప్రహ్లాద్ 2007లో అమీర్పేటలోని హాస్టల్లో రవితో కలిసి ఉన్నాడు. ప్రహ్లాద్తో పాటు కరీంనగర్కు చెందిన అంజయ్య పేరుపై కూడా కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్నాడు. 10th క్లాస్మేట్ కాళీప్రసాద్ ఆధార్ కార్డుతో కూడా ఫేక్ ఐడీలు సృష్టించుకున్నాడు. పాస్పోర్ట్ మాత్రం ఇమంది రవి పేరుతోనే తీసుకున్నాడు. ఈ ముగ్గురు స్నేహితుల పేర్లతో హాస్పిటల్ ఇన్, సప్లయర్స్ ఇన్ వెబ్సైట్లను బినామీ పేర్లతో కొన్నాడు రవి. ఈ 2 వెబ్సైట్లు సక్సెస్ కాకపోవడంతో ఐబొమ్మను సృష్టించాడు. మొత్తం 13 కోట్ల ట్రాన్సాక్షన్స్ గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. 10 కోట్ల రూపాయలతో విదేశాల్లో జల్సాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఐబొమ్మ రవికి సోమవారంతో కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి ఐడీ ప్రూఫ్స్ వాడినట్లు గుర్తించడంతో వాటిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశాడు రవి. సరైన సమయంలో నిజాలు బయటపెడతానన్నాడు.